మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం నేషనల్ హైవే 563 దగ్గర ఈ రోజు ఉదయం 5 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. 17 మంది కూలీలు ఇక్కడ మిరపతోట ఏరడానికి వెళ్తుండగా ఉదయం 3 గంటల నుండి లేచి వాళ్ళు రెడీ అయిపోయి 5 గంటలకు ఆటోలో అంటే తమ ఇక్కడి నుండి వేరే ప్రాంతానికి కూలీకి కోసం వెళ్తున్నటువంటి ఆటోలో 17 మంది ప్రయాణిస్తున్నారు. ఆ 17 మంది ప్రయాణిస్తున్నటువంటి ఆటోను వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా పెద్ద ప్రమాదమే జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఒక అరుణ అనేటువంటి మహిళ చనిపోయింది. ఆమెతో పాటు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా కొంత క్షతగాతులు అయ్యారు. మొత్తం 17 మంది ప్లస్ ఆటో డ్రైవర్ 18 మంది కూడా ఇదే ఆటోలో ప్రయాణిస్తుండగా ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ప్రస్తుతానికైతే సంఘటన స్థలం వద్ద మనం ఉన్నాము. ఇక్కడ నర్సింహులపేట మండలము పెద్ద నాగారం సంబంధించినటువంటి ప్రాంతాల్లో మనం ఉన్నాము. ఒక్కసారి మనం ఇక్కడ ఈ ప్రాంతంలో మనం చూసినట్టయితే ఆటో అక్కడికే వెళ్ళి అలా గుద్దినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి మనం ఈ యాక్సిడెంట్ కు సంబంధించి కూడా మనం ఒకసారి దాన్ని పరిశీలిద్దాం. ఎందుకంటే ఇక్కడ పెద్ద నాగారం సంబంధించినటువంటి మొత్తం క్రాస్ రోడ్ దాదాపు ఇది కర్వ్ చాలా డీప్ కర్వ్ గా ఉంది. ఈ కర్వ్ ఉన్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నటువంటి దూర ప్రాంతం నుంచి హైవే అంటే దాదాపు లారీలు కూడా వేగంగా వస్తున్నటువంటి పరిస్థితి. వేగంగా వస్తున్నటువంటి క్రమంలో అక్కడ దాదాపు మనకు రోడ్డు మాత్రమే ఎండింగ్ అనిపిస్తుంది. అక్కడి నుండి చూసినట్టయితే ఎక్కడా కూడా స్ట్రైట్ గా లేకపోవడము, రాత్రి పూట ఉండడము, అలాగే ఉదయమే వెళ్తున్నటువంటి వాహనాన్ని వెనక నుంచి కార్నర్ లో ఢీకొట్టడంతో ఒక్కసారిగా వచ్చినటువంటి ఆటో దాదాపు ఆ లోపలికి చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయింది. క్షతగాతులందరూ ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అరుణ అనేటువంటి ఒక మహిళ మాత్రం ఇక్కడే ఆ స్పాట్ లోనే కొంత కొన ఊపిరితో ఉన్న తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లడానికి తను మరణించినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి మనం చూడవచ్చు లారీలన్నీ ఎంత వేగంగా వస్తున్నాయో మనం చూస్తున్నాము. ప్రతి వాహనం యొక్క వేగం అనేది ఇక్కడ అదుపు లేకుంటుంది. ఎందుకంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ గా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనాలు చాలా వేగంగా వస్తుంటాయి. ఆ వేగం కూడా ఆ లారీ డ్రైవర్లు కూడా ఎందుకంటే నిద్రమత్తులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తెల్లవారుజామున చాలా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఒక్క రోజే 2 ప్రాంతాల్లో జరిగాయి. ఇక్కడ పెద్దనాగారం గ్రామానికి సంబంధించినటువంటి ఒక యాక్సిడెంట్ అయితే వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా లారీలు దాదాపు 4 లారీలు 1 by 1 ఒకటి గుద్దుకొని గుద్దుకోవడం కూడా ఇదే హైవే మీద జరిగిందంటే ఈ రోజు ఉదయం 2 యాక్సిడెంట్లు మేజర్ జరిగినాయి. దాదాపు ఆటో కూలీలు ఉన్నటువంటి ఒక్కసారి మన ప్రాంతాన్ని పరిశీలిద్దాము. ఎందుకంటే చూడడానికి కూడా రోడ్డు క్రాస్ చేద్దామంటే కూడా అక్కడ కూడా చాలా ప్రమాదంగానే ఉంది. కరువు నుండి వచ్చేటువంటి వాహనాలు ఏ విధంగా వస్తున్నాయో మనం ఒక్కసారి మనం వాహనాలు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు ఈ దాదాపు ఈ గీతలు కూడా దాదాపు మనం చూడొచ్చు వస్తున్నటువంటి లారీ గీతలు కూడా ఇక్కడ చాలా తీవ్రంగా ఉండి ఇక్కడే ఆ స్పాట్ లో అక్కడ గుద్దినట్టుగా తెలుస్తుంది. ఆ గీతలను అలాగే ఆ స్పీడ్ ను కూడా చూస్తుంటే మనకు తెలుస్తుంది. ఆ కర్వ్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ మనకు ఇటు కర్వ్ ఉంది, అటు కర్వ్ మొత్తం దాదాపు యూ కర్వ్ లో ఉంది. వచ్చేటువంటి వాహనాలు కూడా దాదాపు కనిపించేటువంటి పరిస్థితి లేదు. మొత్తం దాదాపు ఇక్కడ దాదాపు యాక్సిడెంట్ మనం చూడొచ్చు. ఇదంతా ఈ ప్రాంతంలోనే ఇక్కడ డాష్ ఇచ్చిన తర్వాత లోపలికి స్ట్రైట్ గా వెళ్ళినటువంటి ప్రాంతం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇదంతా ఈ ప్రాంతాన్ని మొత్తం చూడొచ్చు. వాహనం మాత్రం లోపలికి ఇక్కడ దాకా వచ్చింది. ఈ ప్రాంతాన్ని కూడా స్థానికులు అలాగే పోలీసులు కూడా పరీక్షించినటువంటి సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి ఆటోను కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ గుర్తులన్నీ కూడా దాదాపు ఇదే ప్రాంతానికి తీసుకెళ్లినట్టు కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్ గా ఈ లోపలికి కూడా చొచ్చుకొని వచ్చినటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళైతే ఒక్కసారి మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ లోపలికి అంటే ఆ ఫోర్స్ గుద్దడంతో అక్కడికి వెళ్ళి వెహికల్ కూడా దాన్ని గుద్దినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ క్షతగాతుల యొక్క చెప్పులు అలాగే ఆ ఆటోకు సంబంధించినటువంటి అద్దాలు కూడా ఇక్కడే పగిలిపోయాయి. ఇక్కడ సకాలంలో 100కు ఫోన్ వెళ్లడంతో హుటాహుటిన పోలీసులు కూడా అక్కడికి చేరుకొని 3 అంబులెన్స్ లో క్షతగాతులను మైబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళను కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ స్థానికంగా కూడా కొంతమంది ఈ ప్రమాదం పట్ల కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇది చాలా డేంజర్ కారు. మనకు ఆ ప్రాంతం చూస్తుంటే తెలుస్తుంది. ఇది ప్రమాదాలకు నిలయంగా మారేటువంటి అవకాశం. కొంతమంది స్థానికులు మనతో ఉన్నారు. ఒకసారి లోపల సార్ ఇక్కడ మనం చూడొచ్చు. వారితో ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఇది ఉదయం ఏం జరిగింది సార్? ఉదయం 5 o'clock కూలీకి వెళ్తున్నట్టు ఇక్కడ చెర్లపాలంటూ పిండిపల్లి తిరుమల వెళ్తున్నారంట. అక్కడ మార్నింగ్ అది కానీ ఏదో లారీ గుద్దేసి వెళ్ళిందని ఆటో వచ్చి దీనికి గుద్దేసింది. ఇక్కడ ఒకరు చనిపోయారు. చాలా మంది కాదు ఏరియా ఎస్ఐ గారు వచ్చి అప్పటికప్పుడు వాళ్ళని షిఫ్ట్ చేశారు ఇక్కడ 2 అంబులెన్స్లలో. ఇప్పుడు ఇక్కడ ఇదివరకు చూస్తుంటే ఇది ఒక యాక్సిడెంట్ ప్రోన్ లాగానే కనిపిస్తుంది. కరువు చాలా డీప్ కర్వ్. ఎందుకంటే మొత్తం యూటర్న్ లాగా ఉంది. ఇక్కడ చాలా జరిగినాయి ఇక్కడ యాక్సిడెంట్స్. ఇంత ఈ కార్నర్స్ వెరీ డేంజరస్. తరచు వీక్లీ వన్స్ ఇక్కడ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. కాకపోతే దీన్ని ఏంటంటే అరణ్య బలాన్ని గుర్తించాను సకాలంలో ఈ టర్నింగ్ ను కొంచెం నిజాం గా చూసి దీన్ని విడిచి చేస్తే తప్ప యాక్సిడెంట్స్ మనకి నివారించలేము ఇక్కడ. ఇక్కడ దాదాపు మీరు చెప్తున్నట్టుగా దాదాపు ఏంటంటే ఈ రోజు మళ్ళీ ఇదే ఇప్పుడు వర్ధనపేట దగ్గర కూడా ఒకదానికోటి 4 లారీలు ఇదే రోడ్ లో గుద్దుకున్నాయి. ఈ రోజు ఉదయం అది కూడా ఎర్లీ మార్నింగ్. అసలు ప్రమాదాలు ఎర్లీ మార్నింగ్ జరుగుతుండడం వల్ల ప్రధాన కారణంగా ఏమనుకోవచ్చు సార్? ఫస్ట్ ఆటోలను ఫస్ట్ పోలీస్ వాళ్ళు కానీ లేకపోతే ఆర్టీఓ కానీ ఈ
అధికంగా వీళ్ళను 17 మంది 18 మంది ఎక్కించుకొని పోవడం వల్ల ఈ విపరీతమైన ఆటోలు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ కూలీలను తీసుకెళ్లే వాళ్ళు ఫస్ట్ అరికట్టతారు, ఈ ప్రమాదాలు నివారించవచ్చు గవర్నమెంట్. దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడితే గానీ ఈ యాక్సిడెంట్ నివారించవచ్చు. ఇది విషయం అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వాళ్ళు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు చెర్లపల్లి పెద్దనాగర్ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కసారి వారు చెప్తున్నటువంటి ఏంటంటే మొత్తం ఈ కర్మను కూడా కొద్దిగా స్ట్రైట్నింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి మనం చూడొచ్చు, రోడ్ అయితే మాత్రం అసలు బిల్కుల్ మనకు కనిపించట్లేదు. ఇదంతా చూస్తుంటే మాత్రం మొత్తం యూటర్న్ కూడా యూటర్న్ లాగానే కనిపిస్తుంది. మొత్తం ఇట్లా తిరిగి మళ్ళీ ఇటు వచ్చి ఇట్లా వెళ్లాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ కర్వ్ యొక్క డెఫిషియన్సీని మొత్తం తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కర్వ్ అనేది ఎంత తగ్గిస్తే అంత ప్రమాదాలు నివారించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు వేగంగా ఇప్పుడు మనం వస్తున్న లారీలు కూడా ఒకసారి వేగంగా వస్తున్నాయి. ఆ లారీలను చూస్తుంటే కూడా ఆ వేగాన్ని చూడొచ్చు. అదే వేగంతో రాత్రి కూడా ఏమీ కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఆ వచ్చేటువంటి వేగాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తుంటే అది ఓవర్టేక్ చేయడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వెహికల్ ఇక్కడ ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆ స్పీడ్ గా వచ్చేటువంటివి ఏంటంటే కరువు ఇక్కడ దాదాపు దీన్ని గట్టుకోణం అంటాము. అటువైపు ఎత్తు ఉంటుంది, కొద్దిగా కరువులో ఇక్కడ డౌన్ ఉంటుంది. దీన్ని గట్టుకోణం అని చెప్పి అంటారు. దాదాపు రోడ్ల ప్రమాదాలు అంటే ఒక్కసారి వెహికల్ అటు పడిపోకుండా ఉండడం కోసం దాదాపు ఎంత లెవెల్ ఉందో మనం చూస్తే తెలుస్తుంది. దాదాపు ఒక 4 ఫీట్ల హైట్ కూడా ఈ కరువు కూడా మనకు కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా ఇక్కడ ప్రమాద తీవ్రతను కూడా ఇక్కడ మనం తీవ్రంగా గమనించవచ్చు. ఒక్కసారి మనం ఇక్కడ చూడొచ్చు, ఈ లారీ వచ్చి గుద్దిన తర్వాత వచ్చేటువంటి వాహనాలు గుద్దిన తర్వాత మనం ఆటో వేగంగా వచ్చి ఇక్కడ దాదాపు చూడొచ్చు, ఇక్కడ కూలీల యొక్క చెప్పులు ఇక్కడే పడిపోయాయి. ఇక్కడ వాళ్ళ టవల్స్ అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఆటోకు సంబంధించినటువంటి ఇదన్నీ పడిపోయాయి. కూలీలు ఎక్కడెక్కడ చెల్ల చెదరై మొత్తం ఆ ఆటో వచ్చి స్పీడ్ గా వచ్చి ఈ చెట్టుకు గుద్దుకోవడం వల్ల చెట్టుకు సంబంధించినటువంటి మొత్తం చెట్టు మొత్తం విరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అంటే ఏ స్పీడ్ లో వస్తే రోడ్డు దాటిన తర్వాత ఈ చెట్టు వంగిపోవడము, అది విరిగిపోవడము, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ దిబ్బ ఇది చాలా అది కూడా బలంగా ఉంది. దానికి కూడా ఉన్నటువంటి ఆ రాడ్లు కూడా వంగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఏ స్పీడ్ లో వచ్చి గుద్దితే మనకు చూడొచ్చు. ఒకసారి మనం ప్రమాద తీవ్రత మాత్రం చాలా గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రమాదాలు నివారించాలంటే ఖచ్చితంగా రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి కొన్ని ఇండికేషన్స్ ఉండాలి. అలాగే కరువులు ఎక్కడెక్కడ అవుతున్నాయో ఒక సైన్ బోర్డులు ఉండాలి కదా. ఎక్కడ చూసినా సైన్ బోర్డులు మాత్రం ఇక్కడ లేకపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాలి. ప్రమాదాలు మాత్రం ఒకవేళ జరిగితే భారీ ప్రాణ నష్టమే జరిగే విధంగా ఉంటుంది. ఎందుకంటే హైవే యొక్క స్పీడ్ యొక్క ఎక్కువగా ఉంటుంది. మినిమం 100 నుండి 120 వరకు స్పీడ్ పెరుగుతుంది. కాబట్టి ఆ స్పీడ్ లో వచ్చే వాహనాలు కనుక ప్రమాదానికి గురైతే ఖచ్చితంగా ప్రాణాలు పోయే విధంగానే ఇక్కడ ప్రమాద తీవ్రత ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయంటే దానికి సంబంధించి ప్రమాదాల నివారణకు కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ప్రస్తుతానికి క్షతగాత్రుల్ని మాత్రం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఒక అరుణ అనేటువంటి ఒక మహిళ చనిపోయింది. 18 మంది ఆ డ్రైవర్ తో సహా ఉన్నారు. 5 పరిస్థితి తీవ్రంగా ఉంది. మరొక మిగిలినటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ చెర్లపాలెంకి సంబంధించినటువంటి వాళ్ళు 14 మంది, అలాగే పెద్దనాగర్, అలాగే మిగిలిన 3 మాత్రం ఇంకో వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరగడం కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అందులో 4 పరిస్థితి విషమంగా ఉంది. మహబాద్ ఏరియా ఆసుపత్రి నుండి వరంగల్ MGM కు కూడా వాళ్ళని తరలిస్తున్నారు. స్పైనల్ కార్డు కూడా దెబ్బతిని లేవలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు ఝాన్సీ, అక్కడ తను కూడా వెళ్ళి ఎవరైతే క్షతగాత్రులలో వారిని పరామర్శించి ఇక్కడ వారికి సంబంధించి పూర్తి చర్యలు తీసుకుంటామని చెప్పి భరోసా ఇచ్చారు. మరోసారి కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే కొంత రోడ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని పాటించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రమాదాన్ని దాదాపు ఒకేసారి కాకుండా చాలా సార్లు ప్రమాదం జరిగినట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోడ్లన్నీ రక్తమోడుతున్నాయి. లారీలు అలాగే ఆటోలు యాక్సిడెంట్లతో చాలా మంది క్షతగాత్రులు అవుతున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి. తాజాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలానికి సంబంధించి చెర్లపాలెం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆటోలో వెళ్తున్న సమయంలో నరసింహులపేట క్రాస్ రోడ్ దగ్గర ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. వెనక నుండి ఆ లారీ వచ్చి ముందు వెళ్తున్నటువంటి కూలీ కార్మికులు వెళ్తున్నటువంటి ఆటోను ఢీకొనడంతో దాదాపు చాలా తీవ్రంగా ప్రమాదం జరిగింది. 17 మంది ఒకే ఆటోలో వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు అక్కడ చాలా మంది క్షతగాత్రులు అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వీరందరినీ కూడా నరసింహులపేట అక్కడ క్రాస్ రోడ్ దగ్గర నుండి ఇక్కడ మహబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి క్షతగాత్రులు మనతో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ పరిస్థితి చూస్తే దారుణమైనటువంటి సిచ్యువేషన్. ఉదయం అంతా ఆసుపత్రి అంతా ఒక అరుపులతో అరణ్య రోదనగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి బాధితులు కూడా మనం చూస్తున్నాం. బాధితుల బంధువులు కూడా ఉన్నారు. ఒక్కసారి మనం బాధితులు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మాట్లాడుతున్నామా ఇప్పుడు? అసలు ఏం జరిగిందమ్మా? మీరు ఆటోలో ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడ జరిగింది ప్రమాదం?
అక్కడ ఆ రోడ్ దగ్గరనే జరిగింది సార్. ఏ రోడ్ అది? అది ఏ రోడ్ అని తెలియదు కానీ నాగారం రోడ్. నాగారం రోడ్డు. ఈ వెనకమర్లు వచ్చి గుద్దింది సార్. మేము పని పోతానని ఎక్కినాం, అందరం ఎక్కి కూర్చున్నాం వరుసగా. ఎన్ని గంటలకు? 5 గంటలకు. 5 గంటలకే సార్. 5 గంటలకి వెళ్తుంటే గుద్దింది. గుద్దంగానే అందరం ఎక్కడో అక్కడ పడిపోయినాం, కళ్ళు తిరిగి అడ్డం పడిపోయినాం సార్. ఇక అంబులెన్స్ లో ఫోన్ చేసి పంపించారు సార్, తీసుకొచ్చారు సార్లు. వేరే వాళ్ళు వచ్చి చూసి చచ్చిపోయారు అని అందరినీ తీసుకొచ్చి అంబులెన్స్ వేసారు సార్. అంతే 17 మంది. ఒక్క ఆటోలో ఎంత మంది ఎట్లా కూర్చున్నారమ్మా? ఇక ఒకరు కింద కూర్చున్నాం, ఒకరు పైన కూర్చున్నాం, ఒకరు వెనక వాళ్ళ 4 కూర్చున్నాం. అట్లా కూర్చున్నాం సార్. అట్లా కూర్చొని అర్జెంట్గా వెళ్ళి వచ్చినాం సార్. లేకపోతే ఒక మనిషి చచ్చిపోయింది. ఆమె ఎవరు చనిపోయిన? అరుణ చచ్చిపోయింది సార్. గూడెల్లి అరుణ. గూడెల్లి అరుణ చచ్చిపోయింది. హాస్పిటల్ చచ్చిపోయింది. వాళ్ళ బంధువులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగిందమ్మా ఇప్పుడు మీకు తెలిసిన సమాచారం? ఎందుకంటే ఒక ఆటోలో గంట పొద్దున ఉదయం అంటే 5:30కే వాళ్ళు బయలుదేరని చెప్పి అంటున్నారు. ఏం జరిగింది అసలు మీకు తెలిసిన సమాచారం? మార్నింగ్ 3 గంటలకు లేచి వాళ్ళు రెడీ అయ్యి ఒక్క పూట కూలికి పోతున్నారు సార్. వెళ్తున్నారు, ఎండాకాలం కాబట్టి. ఎండాకాలం కాబట్టి ఒక్క పూటకి వెళ్తున్నారు. 5 గంటలకి లారీ వచ్చి గుద్దిందంట సార్. ఇప్పుడు వీళ్ళందరూ ఏ ఊరికి వెళ్తున్నారు కూలీ చేయడానికి? నాగారం వెళ్తారు అనుకుంటా. అంత పొద్దున్నే వెళ్తున్నారా రోజు? వెళ్తారు సార్. ఈ వాటికి 4 రోజులు అవుతుంది వాళ్ళు వెళ్ళబట్టి. మళ్ళీ ఇప్పుడు ఇంత ఉదయమే అంత ఎర్లీగా ఒకే ఆటోలో 17 మంది కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు. అసలు నిజంగా మరి 2 ఆటోలో వెళ్ళొచ్చు కదా. మరి కొద్దిగా ఇప్పుడు డ్రైవర్ కూడా తోలడానికి కూడా ఇబ్బంది అయితే ఉంటది కదా. ఇప్పుడు ఎవరు తప్పుదని అనుకోవచ్చు కదా. అవును సార్. కానీ ఇక దగ్గర కూర్చొని వాళ్ళు వెళ్తా ఉన్నారు సార్. అట్లా ముంగు వెనక డోర్ లో కూడా కూర్చొని వెళ్తున్నారంట సార్. అయితే ఇక్కడ వీళ్ళు దాదాపు మొత్తం 17 మంది ఒకే ఆటోలో వెళ్ళడాన్ని కూడా చాలా తీవ్రంగానే పరిగణించాల్సింది. ఎందుకంటే వాళ్ళు పొట్ట రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఉదయం అంటే ఎండాకాలం కావడంతో మధ్యాహ్నం వరకే పనులని ముగించుకుని కొంత సేద తీరుదామన్నటువంటి ఆలోచనతో ఉదయం 3:30కే లేచి బయలుదేరి అక్కడి నుండి ఒక ఆటోలో వెళ్తున్నటువంటి క్రమంలో 5 గంటల ప్రాంతంలోనే ఇక్కడ రోడ్డు మీద వెళ్తుండగా వెనుక నుండి వచ్చినటువంటి లారీ ఢీ కొట్టడంతో 17 మంది వాళ్ళకి అసలు కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి టైంలోనే ఒకేసారి వెనుక నుండి వచ్చేయడంతో లోపలికి చొచ్చుకొని పోయి ముందున్నటువంటి చెట్టు గుద్దుకొని కూడా చెల్లా చెదురుగా వాళ్ళు పడి ఉన్నారు. దాదాపు ఏం జరిగిందో అన్నటువంటి పరిస్థితి, అంటే చీకట్లోనే అంతమంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అసలు ఎవరికి ఏం జరిగిందో కూడా కనుక్కోలేనటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా వెంటనే సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అంబులెన్స్ వచ్చేసరికి వీళ్ళందరినీ క్షతగాతులందరినీ ఇక్కడ పడుకుని పెట్టేసరికి ఎంతమంది బతుకుతారో తెలియదు, ఎంతమందికి ఏమైతుందో తెలియదు, ఎంతమంది కాళ్ళు విరిగినాయో తెలియదు. ఇవంతా ఇబ్బందులు పెట్టుకుని చాలా ఒక అరణ్య రోదనగా మారింది. వాళ్ళందరి బంధువులు కూడా ఆసుపత్రికి రావడంతో ఒక ఏడుపులు పెడబొబ్బలు అలాగే క్షతగాతులంతో రక్తాలు మొత్తం ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి నెలకొనే వారి బంధువులు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ చాలా మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తుంటే అంత క్షతగాతులు కూడా చాలా వరకు ఇక్కడ మనం చూస్తున్నాము. ఒక్కొక్క బెడ్ మీద వీళ్ళందరూ దాదాపు రోజువారీ కూలీలుగానే పనిచేస్తున్నారు. ఒకసారి వీళ్ళందరితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఇంత చూస్తుంటే వాళ్ళందరూ కూడా దాదాపు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. అసలు అమ్మ ఇప్పుడు ఎంత మంది వస్తున్నారమ్మా ఆటోలో? సార్ 17 మంది కూలీలు, డ్రైవర్. ఇప్పుడు మీరంతా ఏ ఊరికి చెందిన? చెర్లపాలెమా? చెర్లపాలెం సార్. మొత్తం అంటే ఏ ఊరికి వెళ్తున్నారమ్మా? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? చెర్లపాలెం నుండి సుబిలేడుకు సార్. సుబిలేడుకు. అంటే ప్రతి రోజుకు కూలీకి వెళ్తున్నారా ఆ టైంలో? కూలికే సార్. అంతా ఎర్లీ మార్నింగ్ కూడా కూలీకి వెళ్తున్నారమ్మా? వెళ్తారు సార్. వెళ్తారు. ఓకే, ఇప్పుడు ఎవరెవరికి ఎట్లుందమ్మా? ఎవరికి ఫ్రాక్చర్లు కానీ ఎవరికైనా ఎవరో చనిపోయిందని చెప్పి అంటున్నారు, ఒకరు చనిపోయారు, ఇంకా ఎవరికి ఏమన్నా సీరియస్ ఉందా? ఇంకా సీరియస్ గానే ఉన్నారు. ఓకే, ఎంతమందికి ఉందమ్మా సీరియస్ గా? సీరియస్ గా నేను చూడంగానైతే ఇప్పుడు ఏడొక్కలు ఆడొక్కలు సారిగా మన నడువులు లేస్తున్నాయా చెప్తారు వాళ్ళు ఉన్నోళ్ళు. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకోవచ్చమ్మా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంతమంది ఒక ఆటోలో కూర్చోవడం, మీరు కూర్చోవడానికే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మళ్ళీ వెనక నుండి లారీ రావడం అనేది కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులే కదా. ఇప్పుడు అంత హైవే మీద రోడ్లు రాళ్ళు కూడా వస్తూ ఉంటాయి. మరి కొద్దిగా జాగ్రత్తలు, అసలు ఆటో డ్రైవర్ కూడా కూర్చునేటువంటి పరిస్థితి కూడా ఉండదు కదా. అట్లాంటి మంచిగానే ఉంది, మంచిగా తీసుకుపోతాడు అబ్బాయిది ఏం లోటు లేదు. మంచిగానే ఆ రూటుకే, ఆ పిల్లగాడు నడిచే రూట్కే నడుస్తాడు సార్. రోజు వెళ్ళే రూటే? రోజు వెళ్ళే రూటే. ఇప్పుడు ఆ లారీ ఎవరు తెలిసిందమ్మా? ఎవరు సార్? మేము ఇక పడిపోతాయి, మాకు ఎట్లా తెలుస్తాయి? ఇంక 2-3 పనులు ఎమ్మటే ఉంటే ఒక లాపుదురు. చనిపోయిన పేరు ఏం పేరమ్మా?
అరుణ సార్ గూడెళ్ళారు. ఓకే, ఇక్కడ దాదాపు ఎవరి పరిస్థితి చూసినా అంటే వాళ్ళు కనీసం లేవలేకపోతున్నారు. ఏమైతే మీకు చిన్నమ్మ చిన్నమ్మనా? ఏజ్ భార్య అంతా చేసుకుని బతికేటోళ్ళు చేస్తేనే ఫుడ్ వెళ్తుంది వాళ్ళ, లేకపోతే వెళ్ళేది. ఎవరి మీద ఆధారపడి బతికేటోళ్ళు కాదు. రెక్కలేదు ఒక్క రోజు ఇంటికంటే వాళ్ళకి వెళ్ళదు. అంత కఠినమైన పరిస్థితులు వాళ్ళే. ఒకసారి ప్రభుత్వం కొంచెం దీన్ని చూసి స్పందించి గుర్తించాలని వేడుకుంటున్నాం. ఇక్కడ దాదాపు ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో దాదాపు ఒక్కసారి మనం చూడొచ్చు, ఇక్కడ వీళ్ళంతా క్షతగాత్రులే ఉన్నారు. ఒక్కసారి వీళ్ళందరూ రైతు కూలీలుగానే ఉంటున్నారు. ప్రతిరోజు గత కొద్ది రోజులుగా కూడా చెర్లపాలెం నుండి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 3 గంటలకి లేచి తమ కార్యకలాపాలు చూసుకోవడానికి, అలాగే రైతులు పంటలు పండించినటువంటి పండ్ల కోసం వీళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉంది. కొంతమంది అపస్మారక స్థితిలో ఉన్నారు, కొంతమంది ఆ నొప్పులు భరించలేక అనేక ఆవేదన భరితమైనటువంటి వాతావరణం అయితే ఉంది. వాళ్ళ బంధువులతో కూడా మనం మాట్లాడదాం. ఏమైతుందన్న మీకు? మా పెద్ద ఎట్లుంది పరిస్థితి? డేంజర్ ఉన్నది. సార్ ఏం చెప్తారు మరి, సార్ చెప్పినాక దాన్ని బట్టి ఇప్పుడు డాక్టర్లు అయితే వచ్చి చూసిండ్రు, మనకు తలకు బలంగా తాకిందా? సిటీ స్కాన్ చేసారు. సిటీ స్కాన్ చేసి తీసుకొచ్చి పెట్టినాం. మేము కూడా మా పెద్దమ్మనే, ఇద్దరు పెద్దమ్మలే. వీళ్ళందరూ చెర్లపాలెంకి సంబంధించిన వీళ్ళు అందరు రోజువారు కూలీలు. రోజు అదే ఆటోలో రోజు వెళ్ళడం రావడం జరుగుతుంది. ఒక 14 మంది చెర్లపల్లి వాళ్ళు, ఒక 3 పత్తపురం వాళ్ళు, వీళ్ళందరూ కలిసి పొద్దున్న 5 గంటలకి కూలికి వెళ్ళి మళ్ళీ 10 గంటలు 11 గంటలకు పని ముగించుకొని ఇంటికి వచ్చేవాళ్ళు. ఈ రోజు కొంచెం ఎర్లీ వెళ్ళిర్రు. మరి ఇక అది ఏం జరిగిందో తెలియదు మనకు. లారీ అంటారు, ఇది అంటారు, అది అంటారు. మా మధ్య చూడలేదు, జరిగింది పరిస్థితి. ఇక్కడ 14 మంది చెర్లపాలెంకి సంబంధించినటువంటి వాళ్ళు, మిగిలిన 3 మరో గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. ఇక్కడ ఏంటంటే అమ్మని చూడొచ్చు, దాదాపు మొత్తం తలకు బలంగా ఇంజూరీ అయింది. దాదాపు ఆ తలకు బలంగా కావడంతో తను కూడా కొంత అపస్మారక స్థితిలోనే ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. డాక్టర్లు వచ్చి సిటీ స్కాన్ కూడా తీసి కొంతమంది పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఇక్కడ గూడెల్లి అరుణ అనేటువంటి ఒక మహిళ కూడా తను మృతి చెందిందట. వాళ్ళ బంధువులు కూడా చాలా దాదాపు దుఃఖం మింగులేక బయటనే అంత ఏడుపులు పిడబులతో ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి వీళ్ళంతా దాదాపు మధ్యతరగతి వయసు నుండి ఇంకా పైకి ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే ఒక విధంగా కూడా రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు, అలాగే మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా నడి వయసు నుంచి దాదాపుగా వృద్ధాప్య దశలో కూడా వాళ్ళు రెక్కలు నమ్ముకొని పని చేసుకునేటువంటి వాళ్ళు. కానీ ఎవరు ఏం పెట్టలేనటువంటి ఈ కాలంలో కూడా స్వతహాగా బతకడం కోసం ఉదయం 3:30కే లేచి ఇక్కడ కూలీ పనుల కోసం వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒక ఆటో వచ్చింది. అంటే ఆటో డ్రైవర్ తప్పిదం కూడా ఏం లేనట్టుగా చెప్తారు. ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్ గా అదే ఆటోలో వస్తుంటా ఉంటారు. వెళ్తున్నటువంటి క్రమంలో కూడా వెనక నుండి లారీ వచ్చి బలంగా గుద్దడంతో ముందున్నటువంటి అంటే రైట్ సైడ్ దూసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి చెట్టుకు బలంగా ఢీకొనడంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా క్షతగాత్రులుగా మిగిలినటువంటి పరిస్థితి. ఒక్కోసారి దాదాపు ఇక్కడ మిగిలిన వాళ్ళు ఇంకెక్కడ ఉన్నారు కదా వీళ్ళందరూ? ఇంకొకరు ఐసీయూలో ఉన్నారు, ఒకరు ఆమె చనిపోయింది. మిగతా వాళ్ళు 3rd ఫ్లోర్ లో ఉన్నారు. ఇప్పుడు సీరియస్ ఉన్న ఇక్కడ నుంచి వీళ్ళందరినీ ఇక్కడ ఉంచారు. ఒక ఆమె అయితే ఐసీయూలో వేసించారు. ఒక ఐసీయూలో సీరియస్. ఇక్కడ ప్రస్తుతానికి కొంతమంది చెప్పండి. మేము ప్రభుత్వాన్ని వేడుకునేది ఏంటంటే నాణ్యమైన వైద్యం అందించమని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మా ఊరికి మా పక్షాన మేము అందరూ దినసరి కూలీలు, వాళ్ళ ఇంట్లో ఉంటే పూటగడదు. ప్రభుత్వం స్పందించి వెంటనే నాణ్యమైన వైద్యం అందించాలని మేము ఇక్కడ దాదాపు మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం ఆ బెడ్ నుండి ఇక్కడ వీళ్ళు ఇక్కడ దాదాపు ఒక 4-5 ఈ కింద ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు. వీళ్ళకు మాత్రం సిటీ స్కాన్ పరీక్షలు కూడా నిర్వహించి కొంత మెరుగైన చికిత్స కోసం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకసారి కూడా గ్రామస్తులు ఒకే ఊరుకు చెందినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం కూడా ఒక ఆసుపత్రి కూడా దాదాపు ఆ గ్రామస్తులందరితో నిండిపోయినటువంటి పరిస్థితి. క్రౌడ్ అంతా మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా చెర్లపాలెం గ్రామానికి చెందినటువంటి వాళ్ళే ఉన్నారు. 14 మంది కూడా ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు ఉండడంతో నిన్న మొన్న కూలికి వెళ్ళి మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడేటువంటి వాళ్ళు ఒకేసారి ఒకే ఆటోలో లారీ వచ్చి గుద్దడంతో ఆ ప్రమాద తీవ్రతను గుర్తించినటువంటి గ్రామస్తులు కూడా ఇక్కడికి చేరుకుని వారి యొక్క ఆవేదనను మాత్రం వెలగలుగుతున్నటువంటి పరిస్థితి. చాలా వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు చిన్నపిల్లల్ని కూడా తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి. మరికొంతమంది ఇక్కడ గూడెల్లి అరుణ అన్నటువంటి ఒక మహిళ మృతి చెందింది. మరొకరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. చాలా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా వాళ్ళు పొందుతున్నారు. తన పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఒక 5 మాత్రం ఇక్కడ ఉన్నారు. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు కొద్దిగా జనరల్ వార్డులకు షిఫ్ట్ చేసినట్టుగా ఉంది. మామూలుగా దెబ్బలు తాకినటువంటి వాళ్ళు మాత్రం జనరల్ గా ఉంది. కానీ ఇక్కడ దాదాపు అందరినీ ఆ విజువల్స్ లో చూస్తే దాదాపు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి మనకు కనుకుంది. ఒక్కసారి వీళ్ళ గ్రామస్తులు బంధువులు కూడా ఎవరెవరు ఉన్నారో కూడా వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి ఇక్కడ వాళ్ళ దాదాపు చూసాం, వాళ్ళతో మనం మాట్లాడాం కూడా. అసలు ఏం జరిగింది మీకు? మీ అమ్మనేనా?
పొద్దుగాల మార్నింగ్ 5:30కు బయలుదేరిళ్ళు. సుమారు 5 గంటల ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగింది. మేము ఏరియా హాస్పిటల్కి వచ్చరికి ఇక్కడనే జాయిన్ అయ్యాం. పూర్తిగా పేద కుటుంబానికి వలస కూలీలు వేసుకుని జీవనోపాధి గడిపే కుటుంబాలు, వారికి సరైన గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా మంచి పొజిషన్, మంచి అవకాశం ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ముందు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మెరుగైన వైద్యం అందించాలి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. ఎందుకంటే వాళ్ళకు బయట, ఎందుకంటే ఇక్కడ క్షతగాత్రులు అయినటువంటి వాళ్ళు మామూలు అరకుర ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళినాక కూడా ఇబ్బంది అవుతాయి. కాబట్టి పూర్తిగా కోలుకునేంత వరకు కూడా వాళ్ళకి మెరుగైన చికిత్స అందించాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రభుత్వం కొంత వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి అంటారు. ఒకసారి మనం డాక్టర్ గారు కూడా ఒకసారి మనం డాక్టర్ గారు, ఎక్స్క్యూజ్ మీ సార్, ఒకసారి ప్రస్తుతం ఒకసారి స్థానిక డాక్టర్ గారు ఒకసారి వార్తలు మాట్లాడదాం. ఇట్లా ఈ కూలీల పరిస్థితి ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతానికి. కూలీలు అయితే కొంతమంది మైనర్ ఇంజరీస్ ఉన్నాయి, మైనర్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఒక 3-4 అయితే స్పైన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ హైయర్ సెంటర్ రిఫర్ ఇస్తున్నాయి MGM కి. పాపం ఒక ఫీమేల్ పేషెంట్ అరుణ అనే ఆమె డెత్ అయింది. వచ్చే వరకు ఏం లేకుండే. సో వచ్చేసరికి ట్రై చేసామండి, బీపీ అవన్నీ ఫాలో అయిపోయాయి. మాక్సిమం ట్రై చేసాం కానీ డెత్ అయిపోయిందండి తను. సో మిగతా వాళ్ళందరూ మైనర్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. స్పైన్ ఫ్రాక్చర్ 3-4 ఉంది. సో ప్రస్తుతానికి అందరు మిగతా వాళ్ళందరూ అయితే స్టేబులే ఉన్నారు. అన్ని మాక్సిమం అంత ట్రీట్మెంట్ అనేది ఇక్కడే జరిగింది. వేరే వార్డుకి షిఫ్ట్ చేసాము. కొంతమంది అబ్జర్వేషన్ అయితే ఇక్కడ పెట్టాము. కొంతమంది స్పైన్ ఫ్రాక్చర్ ఉన్నటువంటి వాళ్ళు MGM కి రిఫర్ చేశారా? ఉన్నారా వాళ్ళు ఇక్కడ పంపించారా? ఉన్నారండి, ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనం అంటే వీళ్ళకి ఏమన్నా సార్, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు స్పైన్ ఫ్రాక్చర్ ఉన్నప్పుడు కొద్దిగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రేపు లేచి పని చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి అప్పుడు వీళ్ళకి ఇంకా మేజర్ ట్రీట్మెంట్ కి సంబంధించి ఉన్న ప్రభుత్వం అధికారులు కానీ ఇంకేమన్నా మీకు స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టమని చెప్పారా? ఈ స్పెషల్ సూపర్ స్పెషాలిటీ వాళ్ళు చూసారండి. డాక్టర్ న్యూరో సర్జన్ ఉన్నారు, ఆర్థో వాళ్ళు చూసారు. వాళ్ళని ఏమేమి ప్రికాషన్స్ అవన్నీ రాశారు. అవన్నీ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి మేము వేరే వాళ్ళకి హైర్ సెంటర్ షిఫ్ట్ చేస్తున్నాం అట్లా. అయితే ఇక్కడ దాదాపు ఇక్కడ డాక్టర్లు కూడా స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తున్న పరిస్థితి. ఇక్కడ మొత్తానికి ఒక ముగ్గురికి 4 మాత్రం స్పైనల్ ఇంజురీ జరగడం, అంటే వెన్నెముక తీవ్రంగా దెబ్బతినడంతో వాళ్ళు మాత్రం లేవలేని పరిస్థితి. మనం చూసినటువంటి వాళ్ళందరూ కూడా వెన్నెముక దెబ్బతిన్నటువంటి వాళ్ళు మాత్రమే. ఇక్కడ వాళ్ళని ఇక్కడనే ఉంచేసి వీళ్ళని MGM కు రిఫర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఆర్థోకు సంబంధించి అలాగే న్యూరోకి సంబంధించినటువంటి అలాగే వీళ్ళందరినీ కూడా డాక్టర్లు స్పెషలిస్టులు కూడా వచ్చి చూసారని చెప్పి అంటున్నారు. మిగిలిన సివియర్ గా ఉన్నటువంటి వాళ్ళని MGM కు కూడా రిఫర్ చేసేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని మాత్రం స్పెషల్ గా అంబులెన్స్ లో కూడా MGM కు తరలించేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు లేపు రాబోయే రోజుల్లో కూడా లేచి పని చేసుకోలేనటువంటి స్థితిలో, ఎందుకంటే వాళ్ళు నడిడు దాటిపోయినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం సహాయం అందించాల్సిన అవసరము, వాళ్ళు కోరుకునేంత వరకు కూడా ట్రీట్మెంట్ అందించాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిగిలిన కొంతమంది మాత్రం ఇక్కడ పైన జనరల్ గా ఇంజురీ అయినటువంటి వాళ్ళని కూడా జనరల్ వార్డ్ లోకి షిఫ్ట్ చేశారు. మైనర్ ఇంజురీస్ ఉన్నాయి. మిగిలినటువంటి వాళ్ళు మాత్రం కొంత సీవియర్ ఉన్న వాళ్ళు మాత్రం MGM కు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గూడెల్లి అరుణ అన్నటువంటి మహిళ మాత్రం మృతి చెందినట్టుగా తెలుస్తుంది. వారందరూ కూడా పాపం ఊరంతా కనుక ఒక్కసారి దుఃఖ సంద్రంలో ముగిలినటువంటి పరిస్థితి మనం చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. తమ నిన్న మొన్న కలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఒకేసారి ఆటోలో ఇంజురీ అవడము, వాళ్ళకు ప్రాణాపాయ స్థితి కొంత తప్పడం కొద్దిగా అంటే హర్షించదగ్గ విషయం. కానీ ఒక మహిళ మాత్రం చనిపోవడాన్ని మాత్రం చాలా తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే తమతో పాటు ఉన్నటువంటి మహిళ కూడా బతికితే బాగుండన్నటువంటి బాధ కూడా గ్రామస్తుల్లో నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మిగిలినటువంటి పేషెంట్స్ దగ్గరికి కూడా వెళ్దాము. వాళ్ళ పరిస్థితులను కూడా మరింత సమాచారం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మరికొంతమంది పేషెంట్స్ ని ఒక్కొక్క వార్డులో ఉంచారు. ఎందుకంటే ఈ మేజర్ ఇంజరీస్ ఉన్నటువంటి వాళ్ళని ఎమర్జెన్సీ సర్వీస్ లో ఉంచారు. స్పైనల్ కార్డ్ దెబ్బతిన్న వాళ్ళను MGM కు రెఫర్ చేసే విధంగా వాళ్ళను కూడా సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి న్యూరో అలాగే ఆర్థో సంబంధించినటువంటి డాక్టర్లు కూడా ప్రత్యేకించి చూశారు. ప్రస్తుతానికైతే మరికొంతమంది AMC లో అడ్మిట్ అయినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు. ప్రతిగా వీళ్ళందరూ కొద్దిగా సీరియస్ కాన్సన్ట్రేషన్ అనేది పెడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి పేషెంట్స్ కూడా ఇప్పుడు వాళ్ళు ఎవరైతే క్షతగాత్రులు అయ్యారో వాళ్ళందరినీ కూడా మనం చూస్తున్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం క్షతగాత్రులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ బంధువులందరూ కూడా చూడడానికి ఇక్కడికి వస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము మరొకసారి. అమ్మా, మీ పేరేం పేరమ్మా? దుర్గమ్మ. ఎంతమంది మీ ఊరు నుంచి, చెర్లపల్లి నుంచి ఎంతమంది వచ్చారమ్మా? చెర్లపాలెం నుండి పత్యపురం నుంచి ఎంతమంది వచ్చారు? 3. చెర్లపాలెం నుంచి 14 మంది. మొత్తం 17 మంది వస్తున్నారా? ఓకే, ఇప్పుడు మీకు యాక్సిడెంట్ లారీనా లేకపోతే వేరే వెహికల్? ఏం జరిగింది అసలు? లారీ తాకింది. చూసిందా మీరు? కింద పడిపోయిన తర్వాత లారీ అని చెప్పి అర్థమైందా? గుద్ది వెళ్ళిపోయిందా? చక్కగా అక్కడ ఏమైనా కార్నర్ ఉందా లేకుంటే మామూలుగా ఉన్నప్పుడే రోడ్లోనే వచ్చి ఇట్లా యాక్సిడెంట్ అయిందా? ఆ చీకట్లో మీకు ఏం కనవాలేదా? మీకు ఎక్కడెక్కడ ఇంజురీస్ అయినమ్మా? ఇక్కడ దాదాపు అందరికి ప్రతి ఒక్కరికి కూడా దెబ్బలు తాకినాయి. ఇక్కడ
ఓకే ఓకే, వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ఎక్కడమ్మా స్కైనింగ్ తీసుకురాము స్కైనింగ్ కోసం తీసుకుపోయారు సార్. ఇక్కడ కొంతమందికి మేజర్ ఇంజురీస్ కూడా జరిగినటువంటి నేపథ్యంలో కొంతమందికి కాలు ఫ్రాక్చర్ అయింది. దాదాపు ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా ఇక్కడ వచ్చి మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండాలన్నటువంటి కూడా ప్రతిదీ కూడా ఒక కీన్ అబ్జర్వేషన్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి కొన్ని స్పైనల్ కార్డ్ కూడా దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఇక్కడ మేజర్ ఇంజురీస్ అయినటువంటి వాళ్ళు, మైనర్ ఇంజురీ అయినటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ జనరల్ వార్డ్ లో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రతి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ స్పెషలిస్టుల సహకారంతో కూడా చూస్తున్నారు. సర్జన్స్ కూడా, స్పెషల్ డాక్టర్లు కూడా వచ్చి ఇక్కడ అబ్జర్వేషన్ లో ఉంచి వాళ్ళకి ఏమేమి ట్రీట్మెంట్ చేయాలి, రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్నటువంటి కోణంలో కూడా డాక్టర్లు అలాగే వీళ్ళందరూ కూడా మేజర్ ఇంజురీస్ అయినటువంటి వాళ్ళనేమో ఎంజిఎం కు తరలిస్తున్నారు. మైనర్ ఇంజురీ అయినటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ చూస్తున్నారు. మరొక పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు కూడా చాలా మందికి ఇక్కడ చేతులకి అలాగే హెడ్ ఇంజురీస్ కూడా కొద్దిగా బాగా జరిగినట్టు తెలుస్తుంది. వాళ్ళకి చూస్తుంటే చాలా ఇబ్బందికర పరిస్థితులే మాత్రం వాళ్ళలో కనిపిస్తున్నాయి. అక్కడ మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మొత్తం కాలు కూడా వాళ్ళకు ఓకే పర్లేదమ్మా, దాదాపు వాళ్ళ పరిస్థితులు ఉందో మాట్లాడగలుగుతారమ్మా. వాళ్ళు చూస్తుంటే ఏంటంటే వాళ్ళ పెయిన్ తోటే సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ బంధువులతో కూడా మనం మాట్లాడదాం. మీరు ఎంతమంది అమ్మా మొత్తం? మీరు కూడా అంటే వీళ్ళు 17 మంది రెగ్యులర్ వెళ్తారా? మీరు కూడా చాలా మంది వెళ్తారా రోజు వారి? చూడటానికి వచ్చినామే, మా మేనత్త బిడ్డ ఏమే చూడటానికి వచ్చినామే. మా ఏరాలు ఇంకా ఇద్దరు అక్కడ ఉన్నారు, చూడటానికి వచ్చినాం. మేము అందరం బంధువులు. మేము చూడడానికి వచ్చినామే. మా మేనత్త బిడ్డ, మా మాయరాలు, ఇంకొక అమ్మాయిరాలు అందరూ చెర్లపాల పళ్ళు, అందరిని చూడటానికి మేము వచ్చినాం అంతే. ఓకే ఓకే, అయితే రోజువారీ కూలీలు ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు ఏందో ఒకసారి మనం చూస్తున్నాం. రోజు వెళ్తారమ్మా వీళ్ళు? రోజు వెళ్తారంట. వెనుక నుంచి 20 రోజులు అవుతుంది పోబట్టి, కానీ ఈ రోజే ఇట్లా జరిగింది. ఇన్ని రోజులు మంచిగా పోయి మంచిగా వచ్చారు. అంటే ప్రతి ఈ సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇట్లా వెళ్తూ ఉంటారు. వెళ్తా ఉంటారు. 3 సంవత్సరాల నుంచి పోతారు, కానీ మంచిగా పోయి మంచిగా వస్తారు. కానీ ఈసారే జరిగింది. ఎప్పుడైనా మంచిగా పోయి మంచిగా వస్తారు, కానీ ఈసారి ఇట్లా జరిగింది. అంటే ఇప్పుడు లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి కారణం అనుకోవచ్చు. లారీ తోటే ఇది ఇట్లా అయిపోయింది, లేకపోతే మంచిగా పోయి మంచిగా వద్దరు. గత 3 ఏళ్లుగా వీళ్ళు పని చేస్తున్నటువంటి సమయంలో కూడా దగ్గర 3 ఏళ్ల నుంచి వీళ్ళు రెగ్యులర్ గా వెళ్లి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ వెనుక నుండి వచ్చి లారీ గుద్దడం వల్లనే ఇదంతా జరిగింది. కాకపోతే వీళ్ళ డ్రైవర్ తప్పిదం కూడా ఏం లేదంటే మనకు తెలుస్తుంది. వెనుక నుంచి వచ్చి లారీ డాష్ ఇవ్వడం వల్లనే ఇక్కడ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి దాదాపు దర్యాప్తు చేసుకుంటున్నారు. చనిపోయినటువంటి గూడెల్లి అరుణకు సంబంధించినటువంటి ఆ పోస్ట్ మార్టం కూడా చేసేటువంటి పరిస్థితి, దానికి సంబంధించి పంచనామా కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ సిఐ గారు, స్థానికంగా ఉన్నటువంటి వారు అక్కడ ఎక్కడైతే సంఘటన స్థలం నరసింహులపేట ప్రాంతం ఏదైతే క్రాస్ రోడ్ ఉందో అక్కడికి వెళ్ళి ఆడ యాక్సిడెంట్ జరిగినటువంటి తీరును పరిశీలిస్తున్నారు. అక్కడ సీసీ కెమెరా ఫుటేజీలు కూడా పరిశీలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తీవ్రంగా అంటే డాష్ ఇచ్చి వెళ్ళిపోయి దొరకకుండా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎక్కడి వాళ్ళు అన్నటువంటి కూడా గుర్తించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మొత్తానికి వారిని ఎవరైతే లారీ డ్రైవర్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళకు న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్ కూడా బాధితుల బంధువుల నుంచి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో కాబట్టి ముందు జాగ్రత్త దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా కొంత ఫండ్ ఏర్పాటు చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ట్రీట్మెంట్ సజావుగా సాగే విధంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి అలాగే వైద్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. నరసింహులపేట సమీపంలోని పెద్దనాగరం క్రాస్ రోడ్ వద్ద మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలానికి చెందినటువంటి కొంతమంది కూడా ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి కొంతమంది క్షతగాత్రులయ్యారు. వారందరినీ కూడా మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికైతే పోలీసులు కూడా అక్కడికి చేరుకొని వివిధ పరిస్థితుల్లో వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు వాళ్ళ అబ్జర్వేషన్ లో జరిగింది ఏంది ఒకసారి స్థానిక ఎస్ఐ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు, సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు అయితే వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మీ అబ్జర్వేషన్ లో, మీ పరిశీలనలో ఎవరెవరికి ఎంతమందికి గాయాలయ్యాయి? మీ సమాచారం ఏంటి, మీకున్న సమాచారం? ఓకే, ఈరోజు మాకు తెల్లారుజామున సుమారు 5:30 గంటల ప్రాంతంలో 100 డైలు వస్తాయి. 100 డైలు వచ్చి ఇట్లా కూలీతో ఎడుతున్న ఆటో ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇట్లా ఇంజూరీ అయినా వస్తాయి. వెంటనే 108 సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళని తరలించడం జరిగింది. దాని ఉన్న బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే 17 మంది కూలీలు ఆటో డ్రైవర్ తోటి మొత్తం 18 మంది కలిసి మిర్చి తోట ఏరడానికని తొర్రూరు నుంచి మరిపేడ వస్తుండగా మా పెద్దనాగరం శివారు ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడం వల్ల వాళ్ళకి యాక్సిడెంట్ జరగడం జరిగింది. దాంట్లో ఒక లేడీకి ఛాతీలో భాగం తీవ్రమైన గాయాలై ఇంటర్నల్ బ్లీడింగ్ అయి చనిపోవడం, ఒక లేడీ చనిపోవడం జరిగింది. మిగిలిన 17 మంది అనేది
చికిత్స పొందుతున్నారు హాస్పిటల్లో. ఓకే. అంటే ఇక్కడ ఈ ప్రమాదానికి కారణం మీ ఒక లారీ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కూలీలు కూడా చెప్తున్నారు సార్. ప్రమాదానికి కారణం ఏమనుకోరు, ఎందుకంటే ఒకే ఆటోలో అంతమంది వెళ్ళడానికి కూడా శ్రేయస్కరంగా చూడొచ్చు మనం అసలు. జాగ్రత్తగా అంతమంది ఆటో పర్మిట్ అనేది ఉండదు, అది చట్టపరంగా విరుద్ధమే. కాకపోతే ప్రమాదానికి కారణం ఎర్లీ మార్నింగ్ ఉండడం వల్ల డ్రైవర్లు కొద్దిగా నిద్రమత్తులో ఉంటారు, అలాంటివి కూడా అవకాశం ఉంటుంది. దానికి ఫ్యాక్ట్స్ అనేది చూస్తాం, అది లారీయా కాదనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఈ మా టీం కూడా సీసీ ఫుటేజ్ అట్లా వెరిఫై చేస్తున్నారు, అది చూసి తర్వాత మీకు కన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ దాదాపు ఎర్లీ మార్నింగ్ అంటే వాళ్ళు ఉదయం 3:30కు లేచి రెగ్యులర్గా మిర్చి తోటలో మిర్చి ఏరుకోవడానికి కూడా వస్తున్నటువంటి సమయంలో ఉదయము ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆ రోడ్డు ప్రమాదాలు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కూడా డ్రైవర్లు నిద్రమత్తులో ఉంటే భారీ వాహనాలు కూడా లాంగ్ జర్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ వీళ్ళు ఆటోలో వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఈ ప్రమాదం జరిగినట్టుగా గుర్తిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి ఒక గూడెలు ఏరినటువంటి మహిళ చనిపోయింది, మిగిలినటువంటి వాళ్ళు క్షతగాతులుగా ఉన్నారు. మరికొంతమంది MGM కు తరలించేటువంటి పరిస్థితి, మెరుగైన చికిత్స కోసం మొత్తం 18 మంది కూడా డ్రైవర్తో సహా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.